నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే మేడం, దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు అయితే పెరిగాయి. అన్ని చోట్ల పెట్రోల్ డీజిల్ మీద 3 నుంచి 4 రూపాయలు అయితే పెరగడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో చూస్తే 112 రూపాయలకు చేరుకుంది పెట్రోల్ ధర. తెలంగాణ చూస్తే 111 రూపాయలు ఉంది. మరోవైపు యూపీ, ఢిల్లీలో 96, 97 రూపాయలకే దొరుకుతుంది. అంటే అదనంగా ఇక్కడ మనం 16 రూపాయల వరకు చెల్లిస్తున్నాం తెలుగు రాష్ట్రాల నుంచి. అసలు మనం ఎందుకు చెల్లించాలి? మనం ఇంత ఎక్కువ పెట్టి ప్రజలు ఎందుకు కొనాలి? అంటే ఇక్కడ మన ధనిక రాష్ట్రాలా, లేదంటే ఇప్పుడు ఏపీ తీసుకుంటే మనకు రాజధాని కూడా లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం అదనంగా వ్యాట్ విధిస్తోంది మన మీద. సో ఈ ఫ్రీ బీస్ నుంచి కాంపెన్సేషన్ చేసుకోవటానికి ప్రజల నుంచే మళ్ళీ వెనక్కి లాక్కునే ప్రయత్నం జరుగుతుందా? ఏమంటారు? అంటే ఇప్పుడు ఈ పెట్రోల్ ధరలు ఏవైతే ఉన్నాయో మనం కొనుక్కుంటున్నాం బయట నుంచి, కొనుక్కున్న రేటుకి కొంచెం పెంచి అమ్ముకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్. ఇదే కదా జరిగేది. అయితే అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు పెంచింది అనేది కూడా ఆలోచించాలి. ఇక ఆ తర్వాత ఈ రాష్ట్రాల మధ్యలో డిఫరెన్స్ ఏంటనే తర్వాత మాట్లాడదాం. ముందు మరి ఒకప్పుడు తగ్గింది, క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పుడు నువ్వెందుకు తగ్గించలేదు? ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి? ఎవరి జేబులోకి వెళ్ళినాయి? అప్పుడు నువ్వు అప్పుడు తగ్గించావు అనుకో, ఇప్పుడు పెంచినా నీ గురించి మాట్లాడేవాళ్ళు కాదు. కాకపోతే అడిగేవాళ్ళు లేకపోతే ఇలాగే ఉంటుంది. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు కదా. అడిగేవాళ్ళు లేరు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ని. అసలు రాష్ట్రాలన్నీ కలిసి ప్రొటెస్ట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన మాట వినాలి. కానీ ఇవాళ ఎక్కువ 20 రాష్ట్రాలకు పైన బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇంకెవడు అడుగుతాడు చెప్పండి? మళ్ళీ వాళ్ళకే ఇప్పుడు యూపీలో మీరే చెప్పారు 97 రూపాయలని. వాళ్ళు 97 రూపాయలకి అమ్మగలుగుతుంటే మనం 113 రూపాయలు 111 రూపాయలు ఎందుకు పెట్టాము అంటే ఏం చెప్తారు సమాధానం? అసలు ఇక్కడ ఇప్పుడు మనం దేశాధినేతని అడగలేకపోతున్నాం అన్నాం, రాష్ట్రాధినేతలను కూడా అడగలేకపోతున్నాం. అసలు ఒకప్పుడు ₹1 పెంచాలంటే ఆయిల్ కంపెనీలు గడగడగడలు ఆడేవి, ప్రభుత్వాలు కూడా వణికి చచ్చేవి. ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో, ఏమి రియాక్షన్స్ వస్తాయో. ప్రభుత్వాలే మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. పెట్రోల్ ధరలకి, గ్యాస్ ధరలకి, ఉల్లిపాయ రేటు పెరిగితేనే ప్రభుత్వాలు పడిపోతే. అందుకని ఏంటంటే ఇవాళ ప్రజలు మేలుకొనాలి. నేను ఇక్కడ చెప్పదలుచుకునేది ఏంటి అంటే అది కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వాలా అనేది వదిలేయండి. ఇవాళ ప్రజలు వాళ్ళకి ఏది ఇబ్బంది అయితే, వాళ్ళకి ఏది నష్టం కలిగితే, ఏది కష్టం కలిగితే దాని గురించి మాట్లాడగలగాలి. ప్రజలు ఏరి మాట్లాడరే. అసలు ప్రజలు రోడ్డు మీదకి రారే. అసలు ఇప్పుడు 113 రూపాయలు అమ్ముతున్నారు ఆంధ్రప్రదేశ్లో, ఎందుకు అమ్ముతున్నారు అని ఎందుకు అడగలేకపోతున్నారు ప్రజలు? అడగాలిగా. ఎందుకు అడగరు? ఎందుకంటే మనం బాగా అసలు ఇంక మనకేంటి బాధ, దేశాలే అప్పులు చేస్తున్నాయి, రాష్ట్రాలే అప్పులు చేస్తున్నాయి, మనం కూడా అప్పులు చేస్తాం. పెట్రోల్ ధర ఎంత పెరిగినా కూడా వాళ్ళు కొట్టించుకునేది అయితే 100 రూపాయలు కొట్టించుకుంటారు, 500 కొట్టించుకుంటారు. ప్రజలకు కూడా తెలియట్లేదు మనం ఎంత పే చేస్తున్నాం. మనకు ఆ 100 రూపాయలకి గతంలో ఎంత పెట్రోల్ వచ్చింది, ఇప్పుడు ఎంత పెట్రోల్ వస్తుంది అనేది కూడా ఆ కాన్షియస్నెస్ లేకుండా పోతుంది. కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఇవాళ ఎలా ఉంది అంటే మనుషులు చాలా రిలాక్స్ అయ్యారని అన్న కానీ ఏదో తరుగుతున్నట్టు బతుకుతున్నారు. ఇప్పుడు పెట్రోల్ బంక్ వచ్చాం, పెట్రోల్ వేయించుకోవాలి, వెళ్ళిపోవాలి. కనీసం బిల్లు తీసి చూసే ఓపిక, వ్యవధానం లేదు. వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తాం? ఆఫీస్కి వెళ్తాం, లేదంటే పొలం వెళ్తాం, లేదంటే సినిమాకి వెళ్తాం, లేదంటే షికారుకి వెళ్తాం. దీని తర్వాత ఏంటి? మనం ఆ పరుగులో ఉన్నాం తప్పితే ఆగి ఆలోచించడం మానేసాం మనుషులు. దీనికి ప్రధానమైన కారణం నా దృష్టిలో ఈ టీవీ కావచ్చు, ఫోన్లు కావచ్చు. అసలు కొంచెం సమయం దొరికింది అంటే మనం ఫోన్తో ఎంగేజ్ అవుతున్నాం తప్పితే మనతో మనం మాట్లాడుకోవట్లే. నేను ఇదేదో ఆధ్యాత్మికతలో చెప్పట్లేదు. అసలు ఇవాళ అంటే మన ఫండమెంటల్గా ఆలోచిస్తే అదే రీజన్. అందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు డోపమైన్ కోసం. ఆ డోపమైన్ వెనకాల పరుగులు పెడుతున్నాం. మనకి ఇప్పుడు తాత్కాలికంగా మనకు ఆనందం వచ్చిందా లేదా? ఇంతే. ఈ ఆనందం వెనక మన ఏం విషాదం ఉంది, ఏమి భారం ఉంది అని ఎవ్వరూ ఆలోచించట్లేదు. ఎందుకంటే అండి మల్టీప్లెక్స్ల్లో సినిమా టికెట్ల రేట్లు విపరీతంగా పెరిగినప్పుడు కానీ, లేదు పాప్కార్న్ ప్యాకెట్ ఎక్కువ ఉంటే అడగకపోవటం కానీ, ఎంఆర్పిని చూసి మాట్లాడటం కానీ,
ఆ సున్నితత్వాన్ని, ఆ ప్రశ్నించే తత్వాన్ని మనం ఎప్పుడైతే ఏ రోజైతే మానేసుకున్నామో, మనకున్న ఆలోచన ఏంటి అంటే, ఇప్పుడు మనం సినిమాకి వచ్చాం, గొడవ పెట్టుకోవడానికి వచ్చామా? ఆ ప్రశ్నించే తత్వం అనేది కనుమరుగైపోయింది. నాకు కావాల్సింది హ్యాపీనెస్, అల్టిమేట్ హ్యాపీనెస్, అన్ఇంటరప్టెడ్ హ్యాపీనెస్. సినిమాల్లో ఒకప్పుడు ట్రైలర్స్ ఉండేవి సినిమా స్టార్టింగ్లో, ఇవాళ లేవు ట్రైలర్స్. ఎందుకంటే మాకు అసలు అంత టైం కూడా వేస్ట్. ఏంటి ఏం చెప్పడానికి పిలిచారు మమ్మల్ని, మేము డబ్బులు పెట్టుకుంటున్నాం, టికెట్ కొన్నాం, మాకేంటి చెత్తా చెదారం చూపించేది, మాకు సినిమానే చూపించండి డైరెక్ట్గా అని ఒక వ్యవహార శైలికి మనుషులు వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయిన తర్వాత, చర్మాలు మొద్దుబారిపోయిన తర్వాత, వీళ్ళ మెదళ్ళు మొత్తం ఎక్కడో తాకట్టు పెట్టేసిన తర్వాత ఇంకెవరు అడుగుతారండి? పోనీ ప్రతిపక్షాలు ఏమన్నా అడుగుతున్నాయా? ప్రతిపక్షాలు అడగవు. ఇవాళ అధికార పక్షానికి ప్రతిపక్షానికి తేడా తెలియట్లేదు. ఇవాళ కేంద్రంలో ప్రతిపక్షం ఎంత బలంగా ఉంది చెప్పండి, మాట్లాడలేకపోతుంది. రాష్ట్రాల పరిస్థితి అయినా అంతే. ఇవాళ ఖచ్చితంగా మాకు ఈ రేటు నువ్వు పెంచడానికి వీల్లేదు, నీకు తక్కువకి వచ్చిన రోజున మాకేమైనా తక్కువకి ఇచ్చావా? ఇప్పుడు ఇవాళ కేంద్రంలో ఉన్న గవర్నమెంటు ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా మాట్లాడిందండి? సిలిండర్లు ఎద్దుల బండి మీద వచ్చారు పార్లమెంట్కి, సిలిండర్లు పట్టుకొని వచ్చారు. ఆ ఉల్లిపాయల ధరలు పెరిగినప్పుడు అయితే విపరీతంగా నానాయాగి చేశారు. అసలు రూపాయి ధర 57 రూపాయలకి చేరుకున్నప్పుడే చాలా పెద్ద పెద్ద కార్టూన్లు వేసి చాలా మంది సినిమా యాక్టర్స్, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు, వీళ్ళందరూ చాలా మాట్లాడారు. ఇవాళ 96 పైసలకు ఏమో వెళ్ళిపోయింది, రెట్టింపు అయిపోయింది. డాలర్కి 97 రూపాయలు అయిపోయింది. మరి ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడట్లేదు. మరి ఒక్క సెలబ్రిటీ కూడా మాట్లాడట్లేదు. పైగా ఈయన ఏం చెప్పాడు, నేను రూపాయి రేట్ని ఇంకా తగ్గిస్తాను అని చెప్పాడు, కానీ అమాంతం డబల్ చేసేసాడు. ఇప్పుడు ఏంటి సమాధానం చెప్పడు? అసలు అడుగుతున్న వాళ్ళు ఎవరు? ఆయన ఎందుకు సమాధానం చెప్తాడు? అడిగేవాళ్ళు లేకపోతే ఎవడు చెప్తాడండి సమాధానం? అడిగేవాళ్లే లేరు. అందుకని చెప్పి ఏంటంటే, ఏ రకంగా చూసినా సామాన్యుడి జేబుకి చిల్లు పడుతుంది తప్పితే మొత్తం ఇవాళ ఒక 80% పీపుల్ కష్టపడుతున్నారు. ఆ 20% పీపుల్ ఎవరు అంటే, బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, రాజకీయ నాయకులు, వ్యాపారాల్లో బ్యాంకులు ఎగ్గొట్టి, బ్యాంకుల దగ్గర డబ్బులు ఎగ్గొట్టి డబ్బులు సంపాదించుకుని మూటలు కట్టుకుని కూర్చున్న ఎవరైతే గొప్పోళ్ళు ఉన్నారో, డబ్బులున్న వాళ్ళు ఉన్నారో, సంపన్నులు ఉన్నారో, వాళ్ళు మాత్రమే ఈ పెట్రోల్ని కొనుక్కోగలరు. సామాన్యులు కూడా కొంటున్నారు, కొనటమే ఆపట్ల, కానీ ఇంకేదో ఖర్చు ఆపుకోవాలి. లేదు అనుకుంటే ఈ ఖర్చులన్నిటి కోసం ఏదో ఒక మోసం చేయాల్సిందే, చిన్నో చితకో మోసం చేసి డబ్బు సంపాదించాలి. అంతకంటే మార్గం లేని పరిస్థితి. ఇక అందుకని చెప్పి ఇదే పరిస్థితులు కొనసాగితే గనక దారి దోపిడీలు వస్తాయి. అదే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఈ రోజు మధ్యాహ్నం ఏదో ట్వీట్ చేసినట్టున్నారు, దేశంలో చాలా తీవ్రమైన ఆర్థిక తుఫానే రాబోతుంది, ప్రజలంతా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళబోతున్నారు, ఇది మోడీ తీసుకున్న నిర్ణయాలు దేశాన్ని తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టివేయబడుతున్నాయి అని అయితే ఆయన చెప్పడం జరిగింది. ఎలా ఉండబోతుంది అంటారు? ఇంకా ఇప్పుడు 97 రూపాయలకి చేరుకుంది. అసలు రూపాయి విలువ అనేది 100 రూపాయలు దాటితే, మనం కూడా సౌత్ ఏషియన్ కంట్రీస్ చూస్తే మనం పాకిస్తాను, శ్రీలంకలో చాలా ఆర్థిక సంక్షోభం చూసాం, అలానే రాజకీయ సంక్షోభాలు కూడా చూసాము. ఒక క్యాటిక్ సిచ్యువేషన్ అయితే అక్కడ చూసాము, అంటే అరాచకం, అనార్కీ అంటారు. సో అది ఇక్కడ కూడా ఏమైనా రాబోతున్నప్పుడు మీరు అంటున్నట్టు దారి దోపిడీలు అనేది కూడా అలానే చూడాల్సి ఉంటుంది. వస్తాయండి, ఎందుకంటే సామాన్యుడు అసలు బతకలేకపోతున్నాడు. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగం, ఒక పెన్షనరో, లేకపోతే ఒక చిన్నపాటి వ్యాపారం ఉన్నవాడో వాడు బతకగలుగుతాడు తప్పితే, ఇవాళ ఉపాధి తగ్గిపోయింది. ఈ ఉపాధి తగ్గిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు 2 పూట్ల తిండి తినటమే కష్టమైన పరిస్థితులు. పైగా ఇప్పుడు ఆర్థిక మాంద్యం అంటున్నారు. ఈ ఆర్థిక మాంద్యం వస్తే కన్స్ట్రక్షన్స్ ఆగిపోతాయి, అంటే చాలా మందికి ఉపాధి పోతుంది. పరిశ్రమలు కరెంటు లేకో, లేకపోతే ఇంధనాలు లేకో పరిశ్రమలు ఆగిపోయినాయి అనుకోండి, ఏమవుతుంది? ఒక రకంగా ఒక స్తబ్దత వచ్చే పరిస్థితి వస్తుంది. అంటే స్లో అయిపోతుంది సిస్టమ్ మొత్తం స్లో అయిపోతే ఉత్పత్తి ఎక్కడ ఉంటుంది, రాబడి ఎక్కడి ఉంటుంది? ఇప్పుడు జనాలకి రాబడి ఉంటేనే ప్రభుత్వాలకు కూడా రాబడి. ప్రభుత్వాలు ఏమీ వ్యాపారం చేయవు కదండి. మరోవైపు ప్రధాని గారు మొత్తం పొదుపు చేసుకోండి అందరూ అని చెప్తున్నారు. మరి పొదుపు చేసుకుంటే మరి వ్యాపారాల పరిస్థితి ఏంటంటారు? అది అసలు కాదండి, పొదుపు ఎవరు చేయగలుగుతారు? ఆల్రెడీ పేదరికంలో ఉన్నోళ్ళు
పొదుపు చేసుకునే బతుకుతున్నారు. అవును. ఇవాళ 57% మంది మహిళల్లో రక్తహీనత ఉంది అని చెప్పి వచ్చింది, ఏది రికార్డ్స్. 57% మంది మహిళల్లో, అంటే 100 మంది మహిళల్లో 57 మందికి రక్తహీనత ఉందంటే రక్తహీనత ఎందుకు వస్తుందండి? తిండి సరిగా పోషకాహారం లేకపోతే వస్తుంది. అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఎంతమందికి తిండి ఉన్నట్టు? 47 మందికి 43 మందికి తిండి ఉన్నట్టు, సరైన తిండి ఉన్నట్టు. ఇది మీ పరిపాలన ఏంటండి? పరిపాలన ఓ పక్కన పత్రికా స్వేచ్ఛ లేదని గొల్లుమంటున్నారు, అంతర్జాతీయ సంస్థలు చెప్తున్నారు భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ లేదు అని. అంటే ప్రజల్లో చైతన్యం రాకపోవటానికి కారణం మీడియా సంస్థలు అధికార పార్టీలకు అమ్ముడు పోవటం అనేది కూడా ఒక చర్చ ఉంది. అంతే. ఇక్కడ మైనారిటీల గురించి వార్త ఉండదు, ప్రభుత్వం చేసే అరాచకాల గురించి వార్త ఉండదు, ఒక రాజకీయ నాయకుడు తప్పు చేస్తే ఆ తప్పు గురించి ఉండదు, చట్టాలను ఉల్లంఘిస్తే ఉండదు, లేదా బ్యాంకులకి డబ్బులు ఎగ్గొడితే ఉండదు, ఏమీ ఉండదు. ఏదో మొక్కుబడి వార్తలు పేపర్లలో వస్తున్నాయి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రావట్లేదు. ఇప్పుడు ఎందుకండి మొన్న ఈ మధ్య ఇక్కడ తెలంగాణలో ఈ మన ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో భగీరథ్ చేసిన ఘనకార్యానికి ఫస్ట్ పేజీలో వార్త లేదు. అవును, ఈ రోజుకి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్ అన్ని వార్తలు వేయటం కూడా పైగా వేయకపోగా, జరిగిన అత్యాచారం గురించి వేయకపోగా, జైల్లో భోజనం చేయలేదనే వార్తని ఫస్ట్ పేజీలో వేశారు. అసలు అత్యాచారం జరిగిన వార్తను ఫస్ట్ పేజీలో వెయ్యాలి. పోక్సో చట్టం ప్రకారం నిందితుడు అరెస్ట్ అయ్యాడు అనే మాట ఫ్రంట్ పేజీలో ఉండాలి. అది వదిలేసి ఆయన అన్నం తినలేదు, ఆయన నిరాహార దీక్ష చేస్తున్నాడు, పాలు బ్రెడ్డే తాగాడు, వాళ్ళ అమ్మని చూసి బిగ్గరగా ఎయిట్ చేశాడు, ఇవి వార్తలా? నిందితుడు నేరారోపణ జరిగిన నిందితులానే చూడాలి కదా. ఇప్పుడు పెట్రోల్ గురించి కూడా ఏవైనా ఆందోళనలు జరిగినాయి అనుకోండి, అవి కూడా పేపర్లో రావు, మీడియాలో రాకపోతే దేశం సుభిక్షంగా ఉంది, ధర్మం 4 పాదాల్లో నడుస్తుంది, ప్రజలు చాలా హాయిగా ఉన్నారు, 3 పూట్ల తిని అరక్క బాధలు పడుతున్నారు అన్నట్లు ఫీల్ కలిగిస్తున్నారు. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంటారు దీన్ని. అలాగే దేశం వెలిగిపోతుంది అని ఇట్లాంటి డైలాగులన్నీ, దిక్కుమాలిన డైలాగులన్నీ బీజేపీ గవర్నమెంట్లోనే వస్తాయి, ఇట్లాంటి డైలాగులన్నీ. అందుకని చెప్పి ఏది ఏమైనా ఇవాళ మనము ప్రజలకి శత్రువులు అవుతున్నామా, ప్రజలకి మంచి చేస్తున్నామా లేదా, అధికారం వాళ్ళు మనకి ఇచ్చారు, ఆ అధికారాన్ని మనం ఉపయోగించి ప్రజలకు మంచి చేస్తున్నామా లేదా అని ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితిలో ఇవాళ రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ చేసుకుంటారని నమ్మకం నాకు లేదు. ధన్యవాదాలు మేడం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.